హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవిరెడ్డి. మన అమ్మమ్మ సలహాలు, అమ్మ సూచనలకి స్వాగతం. ప్రతి తల్లి తమ పిల్లల శరీర ఛాయ తెల్లగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. మీ పిల్లల శరీర ఛాయ తెల్లగా మారాలని అనుకుంటే ఈ వీడియో చూడండి. ఇందులో తెలుపబోయే చిట్కాల వల్ల మీ పిల్లలకి ఎలాంటి హాని కలగదు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం చూసేద్దామా? కావలసినవి: ముందుగా నానబెట్టి ఉంచిన బాదం పప్పులు 20 నుంచి 25 తీసుకోవాలి. మీగడ పాలు అరకప్పు, ఆలివ్ ఆయిల్ 5 స్పూన్లు లేదంటే కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. బాదం పప్పు పైన పొట్టు తీసి మిక్సీ పట్టాలి. దానిలో కొంచెం పాలు పోయాలి. ఈ రెండు కలిపి మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టాలి. దీనిలో మిగిలిన పాలు కూడా కలపాలి. మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇందులో 5 స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. మళ్ళీ దీన్ని మిక్సీ పట్టాలి. మెత్తగా పేస్ట్లా చేయాలి. మిక్సీ పెట్టిన తర్వాత ఇలా క్రీమ్లా ఉంటుంది. దీన్ని మీ పిల్లల ఒంటిపైన అప్లై చేసి స్మూత్గా మసాజ్ చేయండి. చాలా స్మూత్గా మసాజ్ చేయాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మంచి కలర్ వస్తారు. కొంచెం సేపటికి ఇలా డ్రై అవుతుంది. చూసారా వీడియోలో చూపించినట్టు. అలా స్మూత్గా మసాజ్ చేస్తూ ఉంటే ఒక 2-3 మినిట్స్కి ఇలా ఆయిల్ వస్తుంది. అదంతా నలుగులా నలుగుతుంది. ఆయిల్ని బాగా మసాజ్ చేయండి బాడీకి. ఈ నలుగు పెట్టిన తర్వాత శనగపిండితో ఒళ్ళురుద్ది స్నానం చేయించండి. సోప్స్ ఏమీ వాడొద్దు. చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల మంచి కలర్ వస్తారు పిల్లలు. చూసారు కదా. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.